అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం విషయంలో ఫుల్ రచ్చ జరుగుతుంది. నారా లోకేష్ గారు కొంతమంది టీడీపీ నాయకులు అంటున్నారు, లేదు జనసేన వీళ్ళు అంటున్నారు. సో అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అన్న? ఇప్పుడు ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీద ఫోకస్ చేయండి. ఎందుకంటారా, మనకు పని ఏమీ లేదు. ఖాళీగా ఉన్న వాళ్ళకి అలా ఫోకస్ చేసి హైలైట్ చేసి వాళ్ళకి డబ్బులు రప్పిస్తుంది తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ఇలా వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. అది ఏం చేయాలో తెలక తెలుగుదేశం వాళ్ళకి సీట్లు చాలా మందికి రాలేదు. వాళ్ళు కొద్దిగా అసూయిగా ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎలా తిట్టేస్తాం, డిప్యూటీ సీఎం అని చెప్పేస్తాం, ఇవన్నీ జరుగుతున్నాయి. దానివల్ల మనం ఇది పట్టించుకోకపోవడం అంటే, ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చెప్పాడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు తెలుగుదేశం గెలిచింది, ఇలా సీఎం కింద మనం ఉన్నాం, వీళ్ళందరూ ఇవన్నీ తెలుసుకుంటున్నాం, వాళ్ళు డెవలప్ ఎలా అవుతుందో చూస్తున్నాం. ఈ గొడవలు పెట్టడానికి కూటమిని ఎడదీసి మళ్ళీ వైసీపీ రాజకీయ హవాలోకి రావడానికి చేస్తున్న రచ్చ ఇది. దీన్ని ఎవరో పట్టించుకోరు. ప్రజలైతే పట్టించుకుంటా లేదు. ఓన్లీ మీడియా బాగా ఫోకస్ పెడుతుంది. మీడియా కూడా ఇటువంటి వాటి మీద కన్నా డెవలప్ చేసి వాటి మీద, ప్రజల సమస్యలు ఏమున్నాయో వాటి మీద ఫోకస్ పెడితే మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. అయితే కొంతమంది ఫ్యూచర్ సీఎం కూడా నారా లోకేషే, ఈ పార్టీకి ఫ్యూచర్ కూడా నారా లోకేష్ అనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు ఇప్పుడు గెలుపొందేవారు కదా చాలా మంది అంటారు. నీకు ఒకటి చెప్తున్నానన్నా, ఏమనుకోక ఎలా అంటున్నాను. నీ వయసు ఎంత అన్నా? 25. నిన్న 12 ఏళ్ళ కుర్రోడికి స్కూల్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. రాత్రి పొద్దున్న లెగిస్తామని నీకు నమ్మకం ఉందా? లేదు కదా. ఫ్యూచర్ కూడా ముందు చూద్దాం. రేపు గొడవ, రేపు తరానికి ఏమందించాలన్నా చూడండి. మనం బతికిదామో లేదో నెక్స్ట్ పాయింట్. ఆ బతికినన్న రోజులు కూడా రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఏమందించాలి. సీఎం ఎవడన్నా ఉండే, మనకు చేసింది మంచి చేసి ఒకటి కావాలి. లోకేష్ సీఎం అయ్యేటప్పటికి పవన్ కళ్యాణ్ పార్టీ ఉన్న స్థాయికి వెళ్ళి నిజంగా కేడర్ గట్టిగా ఉండి సీఎం ఎతన అవ్వచ్చు కదా. అక్కడ దాకా ఎందుకన్నా ఆలోచన. ముందు ఈ 5 సంవత్సరాల్లో ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆంధ్రాకి ఏమేమి రప్పించుకోవాలి, మన సంస్థలన్నీ నాయకుల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, మన ఊర్లో ఏమేమి డెవలప్ అవుతలేదు, పిల్లలకి ఏమీ లేవు, మన రోడ్లు ఎలా ఉన్నాయి, పల్లెటూరులో ఇల్లు లెవెల్ లేని వాళ్ళు ఉన్నారు, వికలాంగులకి పింఛన్ అందుతుందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి ఫస్ట్. ఎప్పుడుదో సీఎం గొడవ ఇలా ఖాళీగా ఉన్న వాళ్ళందరూ రాజకీయ నాయకులు వైసీపీ వాళ్ళందరూ కూడా పుట్టిస్తున్న పుకార్లు ఇవి అయితే ప్రజలు పట్టించుకుంటారు. నాకు తెలిసి అయితే, ఎందుకంటే నేనే పెద్దగా పట్టించుకుంటా, దాని గురించి ఫోకస్ పెట్టక్కల. అది నా ఆన్సర్. అయితే ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూస్ వల్ల సపరేట్ అయితే మరి ఇక్కడ కూటమి పరిస్థితి ఏంటి? కూటమి పరిస్థితి అయితే అన్నా 100% తెలుగుదేశం మళ్ళీ అధాపాతాలం అన్నాడు. ఇప్పుడు అధాపాతాలకు ఇంకో వరట ఉందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను అంతగా చదువుకోలేదు. అంతకన్నా దారుణంగా వెళ్ళిపోతారు. ఇలా 11 సీట్లు అన్న వచ్చినాయి. అప్పుడు నిజంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతారు అన్నారు. ఆ కుప్పంలో కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు, మంగళగిరి వీళ్ళందరూ కూడా ఎందుకు గెలిచారో కూడా మన అందరం ఎలా కళ్ళు పెట్టుకొని పెద్ద చూసాం ఆల్రెడీ. ఎంత మెజారిటీ రావడానికి, దీనికి చూడడానికి, దానికి చూడడానికి, అవునా కదా. ఇప్పుడు దీంట్లో మీకు ఒక చిన్న విషయం అన్న, వీళ్ళందరూ ఈవీఎంలో మోసం చేశారని చెప్పారు. ఇదే వైసీపీకి 151 వచ్చినప్పుడు ఆ ఈవీఎంల గురించి మాట్లాడటం జగనే బయటకు వచ్చి చెప్పాడు ఈవీఎం మోసం ఏమీ లేదని. ప్రమాణ స్వీకారాలు గట్ట అయిన తర్వాత ఇది కూడా అంతే. ఆ డిప్యూటీ సీఎం గొడవ గట్ట ఏముండదు. ప్రజలు అవుతున్న డెవలప్మెంట్ చూడండి, మీకు అన్ని పథకాలు చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ మంత్ ఎండింగ్కి ఇంకో పథకం, ఆడపిల్లల పథకం, ఇలా కంగారు పడుతున్నారు. ఎవరో వైసీపీ వాళ్ళు కంగారు పడుతున్నారు. ఆడపిల్లలకు డబ్బులు ఇస్తాడు 1500, 18 ఏళ్ళు దాటిన పిల్లలు. కానీ ఆ పథకం అప్లికేషన్ వస్తుంది 18 మన 1వ తారీఖు 31వ తారీఖుని రిలీజ్ చేస్తున్నారు. 6వ తారీఖు దాకా అప్లై ఉంటుంది. 6వ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ డబ్బులు పడతాయి. 100% ఇటువంటివి చూసుకోండి తప్ప ఇటువంటి మన ఫేస్బుక్లో ఖాళీగా ఉన్నాం కదా రీల్స్ చూస్తా ఇటువంటి టైం వేస్ట్ చేసుకోకండి. చూడండి, చూడొద్దంటారు. ఎందుకంటే 350 నెట్ బ్యాలెన్స్ చేయించుకుంటున్నాం. చూడాలి, దాన్ని వాడుకోవాలి.